అన్న అడిగారు, వెలగపూడి రామకృష్ణ గారు నన్ను అడిగారు, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి పైన యుద్ధం ప్రకటించాలి. యుద్ధం కాదన్నా, ఈ గంజాయి ఈ స్థాయికి వెళ్ళిందంటే దీని వెనకాల ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎమ్మెల్సీ అనంతబాబు. తూర్పుగోదావరి జిల్లాలో అతను గంజాయి ప్రోత్సహించి అతనే గంజాయి డిస్ట్రిబ్యూషన్ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం సెట్ చేసి జీవితాలే నాశనం చేస్తున్నాడు. ఇక్కడున్న అక్క చెల్లెళ్ళు పెద్దమ్మ చిన్నమ్మలకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, గంజాయి విషయం. అమ్మా, నేను యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో నడిచినప్పుడు ఒక తల్లి వచ్చి కలిసింది. లంచ్కి మేము ఆగినప్పుడు, భోజనానికి మేము ఆగినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసి, నేను లోకేష్ బాబు గారితో 1-on-1 మాట్లాడాలి, మీడియా మిత్రులు ఎవరు ఉండకూడదని కోరింది. అప్పుడు ఆమెతో కూర్చుని మాడినప్పుడు ఆమె చెప్పింది, ఆమెకి 3 కూతురున్నారు. పెద్ద కూతురు 10th క్లాస్ చదువుతుంది. ఆ కూతుర్ని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు అక్కడున్న వైకాపా నాయకులు. ఆమె వచ్చి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నా కూతుర్ని ఆ మత్తు నుంచి బయటికి తీసుకురావాలి, సిఎంసి వెల్లూరుకి నేను తీసుకెళ్ళాలి, నన్ను ఆదుకోండి, ఒక అన్నగా నన్ను ఆదుకోండి అని నన్ను కోరింది. ఇంకో మాట కూడా చెప్పింది తల్లి, మీరు ఒకవేళ ఆదుకోలేకపోతే మా పెద్ద కూతురు నేను చంపేస్తాను, దానికి కారణం మిగతా 2 కూతుర్లు పాడవుకొని ఉంటారని ఆమె చెప్పింది. ఇలా ఒక్క కుటుంబాన్ని కలిసింది, లక్షల కుటుంబాలని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. లక్షల కుటుంబం. దాని వెనకాల ఒకే ఒక వ్యక్తి తల్లి, ఎమ్మెల్సీ అనంతబాబు. అతను గంజాయి మొత్తులో అతను దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. బాబు గారితో, చంద్రబాబు గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఓకే, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సరైన దారిలో పెడతా నాకు తెలుసు, ఇప్పుడున్న కష్టాల నుంచి నేను రాష్ట్రాన్ని బయటికి తీసుకురాగలుగుతా, కానీ ఈ గంజాయి మొత్తం నుంచి ఒక తరాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలో నాకే అర్థం అవట్లేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున యుద్ధం చేయాలి, దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని తరిమి కొట్టాలి, జైలుకి పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణ బాబు గారు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరిగా దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.